హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజైతే కాకరకాయ గొజ్జు చేసుకుందాం ఫ్రెండ్స్. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు ఫ్రెండ్స్, ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని దీంట్లో ఉప్పు వేసుకొని బాగా నలుపుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో వాటర్ లైట్గా వచ్చేసి ఇట్లా మళ్ళీ చూపిస్తాం. ఉప్పు వేసి ఇట్లా బాగా కడుక్కున్నాను ఫ్రెండ్స్. ఇదంతా నీళ్ళల్లోంచి తీసేసి నీట్గా పిండేసుకొని తీసేసుకున్నాం పక్కకి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. సాసులు వేస్తాను నేను. తిరువాత గింజలు వేస్తున్నాను ఫ్రెండ్స్. తిరువాత వేగింది. ఇప్పుడు కాకరకాయ వేసుకున్నాం. కొంచెంగా సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం కింద మగ్గుతాయని సాల్ట్ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగినాయి. ఇప్పుడు దీంట్లోకి కోసి పెట్టుకున్న ఎర్రగడ్డలంతా వేసుకున్నాం. అట్లనే కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నాం. ఎర్రగడ్డలంతా బాగా మగ్గేంత వరకు బాగా వేయించుకున్నాం. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగినాయి. ఇప్పుడు దీంట్లో తెల్లగడ్డ వేసుకున్నాం. తెల్లగడ్డ కచ్చపచ్చడి దంచి వేసుకున్నాం. ఇది కొంచెం వేయాలి మసాలా. ఇప్పుడు మసాలా అంతా వేసుకున్నాం. కొంచెం పసుపు పొడి, తగినంత కారం, జీలకర్ర పొడి, ధనియా పొడి, మసాలంతా కలుపుకున్నాము. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. మీడియంగా ఉండే టమాటాలు 3 టమాటాలు వేసినాను ఫ్రెండ్స్. టమాటాలు ఎర్రగడ్డలు బాగా చాలా పడతాయి పెట్టుకున్నాము. దీంట్లో నీళ్ళు వేయకూడదు. ఇట్లా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మసాలా అంతా వేగింది. ఇప్పుడు లాస్ట్లో శనగింజల పొడి ఫ్రెండ్స్. ఇది శనగింజలు కొంచెం మిరప్పొడి వేసి కొంచెం ఉప్పు వేసి పొడి కొట్టి పెట్టినాను, అది వేస్తాను నేను. రైస్ లెగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్. బాగా రొట్టెలు వేసుకొని తింటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.